గోల్కొండలో బోనాల సందడి కొనసాగుతోంది. జగదాంబిక అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, గోల్కొండ వద్ద సందడి ఎలా ఉంది? కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఎలా కొనసాగుతున్నాయి? జగదాంబిక మహంకాళి అమ్మవారు రెండో పూజ అందుకుంటున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 9 పూజలు ఈ ఆషాఢంలో జరుగుతూ ఉంటాయి. ఈ 9 పూజల్లో ఇది రెండో పూజ అని చెప్పాలి. అయితే ఇందులో ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం నుంచే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు వారి వారి తరహాలు. అయితే ఓడి బియ్యం సమర్పించడమా లేకపోతే బోనాలు సమర్పించడమా లాంటివి ఇక్కడే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో స్టే చేసి అక్కడే వాళ్లకు సంబంధించి బోనాలు ఎక్కడైతే వాళ్ళకి సమర్పించాలో వాళ్ళు అక్కడే ఉండి అయితే శాఖ రూపంలోనా లేకపోతే కోళ్ళు మేకలు లాంటివి అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడే తయారు చేసుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే ప్రభుత్వం చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 350 మెట్లు పైగా ఉంటాయి. ఈ మెట్లన్నీ ఎక్కుతూ భక్తులు అలసిపోతారు కాబట్టి వాళ్ళకి సంబంధించి అంటే ఎండ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు దాహం సంబంధించి అంటే వాళ్ళకు వాటర్ కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇవన్నీ ఒక 10 మెట్లకు డిస్టెన్స్లో ఇవన్నీ ఏర్పాటు చేశారు. వాటర్ కూడా ఎక్కడికంటే అక్కడ ఇస్తున్నారు. అండ్ అంబులెన్సులు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఒక 5 పెద్ద అంబులెన్స్లు, ఒక 4 చిన్న అంబులెన్స్లు ఇదే ఆవరణలో ఉంచారు. అలాగే భక్తుల విషయానికి వస్తే ఈరోజు ఉదయం నుంచే మొత్తం భక్తులు సందోహం అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే మనం చూడొచ్చు అసలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాదాపు మెట్లను సైతం లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉన్నారు. రాజేశ్వరి, హారిక, అంటే చూస్తూ ఉంటే కూడా మనం భక్తులు విపరీతంగా అటెండ్ అయ్యారన్నది అయితే స్పష్టంగా తెలుస్తోంది. మెట్లపైనే కిక్కిరిసి ఉన్న జనంతో ఉంది. సో గోల్కొండకు సంబంధించి అంటే 2 రోజుల ముందు నుంచి కూడా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా కొనసాగిస్తున్నారు. కానీ మీదకైతే ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో వారికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేశామని చెప్తున్నారు. సో ఎవరైతే కొండపైకి వెళ్ళలేకపోతున్నారో వారికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? రైట్, అంటే కొండపైకి ఎక్కలేని వృద్ధులు కావచ్చు లేకపోతే వికలాంగులు కావచ్చు, వాళ్లకు ఎలాంటి అసంతృప్తి ఉండకుండా వాళ్లకు కిందనే నాగదేవత దగ్గర అక్కడ వేప చెట్టు ఉంటుంది, అక్కడే పుట్ట ఉంటుంది, అక్కడే బోనాలు విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించి అంటే అక్కడ కూడా భక్తులు వాళ్ళ రీతిలో వాళ్ళు బోనాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఇక వెళ్ళే వాళ్ళు ఎలాగైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మెట్లను సైతం లెక్క చేయకుండా ఎక్కుతున్నారు. చిన్న పిల్లలను కూడా వాళ్ళని ఎత్తుకొని మరీ తీసుకెళ్తున్నారు. అంటే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలి అని చెప్పేసి చాలా మంది అసలు వృద్ధులు కూడా అసలు ఈ మెట్లను అసలు లెక్క చేయట్లేదు అని అయితే తెలుస్తుంది. అండ్ మనం చూడొచ్చు అసలు మొత్తానికి భక్తులు అయితే ఎక్కువగా వస్తూనే ఉన్నారు, అసలు ఎక్కడ ఆగట్లేదు. ఇక్కడ బోనాలు సమర్పిస్తూనే ఇక్కడికి అక్కడే ఉండి అక్కడే సమర్పించి అక్కడే కొద్దిసేపు సెదతీరుతున్నారు. ఇంకా మిగతా చూడొచ్చు, అక్కడ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, వాళ్ళు సెదతీరడానికి కూడా అంటే కొండపైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసరికి వాళ్ళు అలసిపోతుంటారు కాబట్టి వాళ్లకు సంబంధించి అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి ఇక్కడే వాళ్ళు సెదతీరే విధంగా చెట్ల కింద సెదతీరే విధంగా వాళ్ళకి మొత్తం ఏర్పాటు చేశారు. అండ్ ఇంకొక దగ్గర స్టేజ్లు కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇంకో పక్క అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్కి సంబంధించి అండ్ వాళ్ళు వంట వార్పు చేసుకోవడానికి వాటర్ ఏర్పాటు చేశారు. అండ్ ఇంకా ముఖ్యంగా బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళకు కూడా సపరేట్ లైన్లు కూడా లోపల ఏర్పాటు చేశారనేది చెప్తున్నారు. ఇక్కడ భక్తులు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? కార్వాన్. ఎప్పుడు వస్తూ ఉంటారా? ఇప్పుడే వస్తున్నారా? ఎప్పుడు వస్తూ ఉంటాం. ఓకే, అంటే కెమెరా ముందు మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు. కానీ ఏదేమైనా అంటే భక్తులు మాత్రం చాలా హ్యాపీగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు
ఎంత సంతోషంగా ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ భక్తులలో ఇంకొంతమంది అంటే యూత్ అనే పిల్లలు ఉన్నారు. యూత్ పిల్లలు మాత్రం పోలీసులకు సహకరించట్లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ మనం గమనించాల్సిందే. ఎందుకు అనంటే అంత అల్లరల్లరిగా చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే మిగతా జనం ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా ప్రజలు ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు. అక్కడే దర్శనం కాని వాళ్ళు అంటే దర్శనం పైకి వెళ్ళి కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోలేని వాళ్ళు మాత్రం ఇక్కడే దర్శనం అంటే అమ్మవారి కింద పుట్ట దగ్గరే దర్శనం చేసుకునే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇటుపక్క మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు బోనాలు ఆషాఢ మాసం మొదలయ్యింది. ఇక 3 రోజులు గడుస్తుంది. ఇంకా ఈ నెల మొత్తం ఈ బోనాల సందడే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారికి మొత్తానికి 9 పూజలు ఇక్కడ అందుకుంటారు అంబికా అమ్మవారు. అండ్ ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ 13వ తారీఖు జూలై 13వ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. బోనాలు ఎత్తుకొని వస్తున్న వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ అంటే ప్రతి సంవత్సరం వస్తారా? వస్తుంటాం. ఎట్లా అనిపిస్తుందమ్మా? బాగుంటుంది, మంచిగా జరుగుతుంది కాబట్టి వస్తాం, బోనం చేస్తాం. ఓకే. సో చిన్న పిల్లలు కూడా చూడొచ్చు. అమ్మ నీ పేరు? హేమలత. హేమలత, ప్రతి సంవత్సరం ఎత్తుకుంటావా ఎప్పుడైనా? ఫస్ట్ టైం అక్క. ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నీ ఇష్టపూర్వకంగానే ఎత్తుకున్నావా లేకపోతే పేరెంట్స్ ఏమన్నా ఏం నేను ఇష్టంతోనే ఎత్తుకున్నాక. మంచి అనిపిస్తుందా? ఓకే వెళ్ళమ్మా. సో అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు, ఎందుకంటే ఈ మెట్లన్నీ ఎక్కి వెళ్ళాలి కాబట్టి. కానీ చాలా హ్యాపీగా ఉందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం అయినా సరే హ్యాపీగా ఉంది అని అంటున్నారు రాజేశ్వరి.